ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ నవమి, అనంతరం తిథి శుద్ధ దశమి. ఈ దశమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు గృహప్రవేశాది ముఖ్య కార్యక్రమాలకు కూడా పనికి వస్తుంది. అయితే శని కుజుల యొక్క వీక్షణ వల్ల ఇది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటివి ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి కుజ బుధుల యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, శుక్ర బుధుల యొక్క పరివర్తన, అలాగే బృహస్పతి యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కేతు యొక్క స్థితి మీనక్షేత్రంలో, శని యొక్క స్థితి శత్రు క్షేత్రంలో, వృశ్చిక క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను కూడా ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆందోళన పరిస్థితులు దూరం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తిరిగి పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకే చేపట్టేటువంటి సాధన ఉపకరిస్తుంది. విద్యా విషయాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆందోళన తగ్గుతుంది. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు ఆకస్మిక ఫలితాలని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మన్ననల్ని పొందగలుగుతారు. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో
వేగవంతమైన అనుకూల మార్పులు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. నత్తనడకతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ వేగవంతమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందం లభిస్తుంది. విద్యాబలం చేకూరుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రుగ్మతలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సాహస నిర్ణయాలు ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు సిద్ధిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తిలో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన స్నేహాలు తద్వారా లబ్ధి చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైన విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి. కార్యాచరణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవకతవకలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. శత్రువులు మిత్రులయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ అనుచిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తగ్గుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే
బుధుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. చిరు సమస్యలు ప్రయాణాల విషయంలో కూడా ఏర్పడతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు గృహపరంగా కూడా తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యాచరణలో నైపుణ్యాన్ని తిరిగి పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాలు విడిపోతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆనందం లభిస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. గృహ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని, ప్రాముఖ్యతని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. శివానందలహరి ఆదిశంకరాచార్య కృతం. ఆదిశంకర భగవత్పాదులు సాక్షాత్తు పరమశివుడే వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి అవైదికమైనటువంటి వాదనలు భారతదేశంలో ప్రబలిపోతుంటే వాటిని ఖండించడానికి మళ్ళీ పరమశివుడు అవతారం తీసుకుని ఈ భూమండలం మీద తిరిగాడు. ఒకప్పుడు మౌనంతో దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి పరమశివుడే ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తరువాత సన్యాసాశ్రమ స్వీకారం చేసి, సన్యాసి అయితే ఒక చోట ఉండవలసిన అవసరం ఉండదు కనుక యావత్ భారతదేశాన్ని పాదచారి సంచరించి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి అనేకమైనటువంటి విషయాల్ని జనులకందరకు అందించారు.
వారు శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరములైనప్పటికీ శంకర భగవత్పాదుల వంటి దార్శనికులు అటువంటి మహాపురుషుల యొక్క అవతారం శంకరాచార్యుల వారి తర్వాత ఇక మళ్ళీ అంత స్థాయి అవతారం రాలేదు. మళ్ళీ పరమశివుడే ఇంకొకసారి అవతారం తీసుకుంటే ఏమో శంకరాచార్యుల వారితో సమానమైనటువంటి అవతారం వస్తుందేమో. శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం లాంటిది. వారు వీరికి మాత్రమే పనికొచ్చేటటువంటి వాంగ్మయం ఇచ్చాను అన్న స్థాయిలో ఎప్పుడూ రచన చేయలేదు. వారు చేసినటువంటి రచనలు సమాజంలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళకి ఉపయుక్తములే. నిద్ర లేచిన తరువాత చదువుకోవలసినటువంటి ప్రాతస్మరామి స్తోత్రాల దగ్గర నుంచి వారు అమ్మవారి మీద, శారదాదేవి మీద, సుబ్రహ్మణ్యుడి మీద, పరమశివుడి మీద, రామచంద్ర ప్రభువు మీద వారు చేసినటువంటి స్తోత్రాలు కోకొల్లలు. అనేకమైనటువంటి దేవతా స్వరూపాల మీద ఆయన ఎన్నో స్తోత్రములను రచన చేశారు. అది కాక మనకి ప్రస్థానత్రయము అని పిలుస్తాం. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ మూడింటికి కూడా భాష్యాలు వ్రాసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటట్టుగా చేసినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారు. అటువంటి శంకర భగవత్పాదులు చేసినటువంటి రచనయే శివానందలహరి. దానికి ఇంకొక పేరు పెట్టలేదు. శివానందలహరి అనే పేరు శంకరాచార్యుల వారే పెట్టుకున్నారా, లేకపోతే శంకరాచార్యుల వారు ఈ గ్రంథాన్ని రచించిన తరువాత వేరొకరెవరైనా ఆ పేరుతో పిలిచారా అన్నది సుస్పష్టం కాదు. కానీ లహరి అన్న పేరుతో శంకరాచార్యకృతమైనటువంటి గ్రంథములు 2 ఉన్నాయి. ఒకటి శివానందలహరి, వేరొకటి సౌందర్యలహరి. యథార్థమునకు 100 శ్లోకములతో ఉన్నటువంటి గ్రంథాన్ని శతకము అని పిలుస్తారు. కానీ శంకరాచార్యుల వారి చేత రచింపబడినటువంటి 100 శ్లోకములు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని శతకము అని పిలవలేదు, శివానందలహరి అని పిలిచారు. కారణం ఏమిటంటే శతకము అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. 1వ శ్లోకం యువతల వైపు ఒక ఒడ్డు, 100వ శ్లోకానికి అవతల వైపు ఒక ఒడ్డు. మనం కాలు పెట్టి దిగితే సరోవరంలో ఎలా కాలు తడుస్తుందో అలా మొట్టమొదటి పద్యం చదివినా, మొట్టమొదటి శ్లోకం చదివినా శతక ప్రవేశం చేసినట్టు. 100వ శ్లోకం కానీ 100వ పద్యం కానీ చదవడం పూర్తి చేసేస్తే ఆ శతకాన్ని పూర్తి చేశాము అంటాం. కానీ శంకరాచార్యుల వారి చేత రచింపబడినటువంటి 100 శ్లోకములతో కూడుకున్నటువంటి శివానందలహరి కేవలము ఒక శతక స్థాయిని పొందినటువంటి గ్రంథం కాదది. అందుకే దాన్ని శతకము అని పిలవకుండా శివానందలహరి అని పిలిచారు. కారణమేమి అంటే అది ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యాన్ని నెరవేరుస్తుంది. లహరి అంటే ప్రవాహము. ప్రవాహము అంటే ఏదో పర్వతం మీద వర్షం కురిస్తే ఆ వర్షమంతా బయలుదేరి వచ్చి ఒక నదీ స్వరూపంతో ప్రవహించినటువంటి ప్రవాహం కాదు. ఈ ప్రవాహం ఎటువంటిది అంటే అకస్మాత్తుగా భూమి యొక్క వివరంలోంచి నీరు తన్ని పైకొచ్చి అది అరణ్యాల్ని ముంచుతూ ప్రవహించి వెళ్ళిపోయిందనుకోండి, ఆ ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి ప్రవాహం లహరి. ఇది ఏ భూమిలోంచి పైకొచ్చింది అంటే శంకరాచార్యుల వారి యొక్క హృదయంలోంచి పైకొచ్చింది. పైకొచ్చి ప్రవహించి జనుల్ని తడుపుతూ వెళ్ళింది. ఇది ఆనందలహరి. సాధారణంగా ఏదైనా ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాడు అంత సంతోషంగా ఉండడు, ప్రాణం పోతుందని భయపడతాడు. కానీ ఇది ఆనందలహరి. ఇందులో ఒకసారి మునిగినవాడు, ఈ లహరి చదివినవాడు దాన్ని విడిచిపెట్టి ఉండడం చాలా కష్టం. అంత అద్భుతమైనటువంటి స్థితిలో రచన చేశారు. ఈ లహరి ఏం చేస్తుంది అంటే శంకరాచార్యుల వారి యొక్క మనస్సులో పుట్టి పైకి ప్రవహించినటువంటి శివానంద లహరి మన చెవుల గుండా మన లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు చేస్తుంది. బయట ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని మనం తాగామనుకోండి, మన యొక్క దాహం తీరుతుంది, శాంతి కలుగుతుంది. దాహం ఎప్పుడైనా వేస్తే వెంటనే పోయేది ఏది అంటే చిత్తశాంతి పోతుంది. దాహంతో ఉన్న వ్యక్తి శాంతిగా ఉండలేడు, దప్పికకి ఆ లక్షణం ఉంటుంది. అలాగే మనకి శాంతి లేకుండా అశాంతితో ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారికి
శివానందలహరిలో ఉన్నటువంటి శ్లోకములను చదువుకున్నంత మాత్రం చేత చిత్తశాంతి కలుగుతుంది. 2, ప్రవాహమునకు ఒక లక్షణం ఉంటుంది. నీటికి ఒక్కదానికే ఈ లోకంలో మైలని తొలగించగలిగినటువంటి లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా మైల ఏర్పడిందనుకోండి, రాత్రి నేను నిద్రపోతే తెల్లవారేటప్పటికి మైల ఏర్పడుతుంది. ఏ కారణం చేత ఏర్పడుతుంది అంటే, శరీరంలో ఉండేటటువంటి నవరంధ్రములే కాకుండా రోమకూపములు అంటే వెంట్రుకలు ఉన్నటువంటి కన్నాలు కూడా శరీరం లోపల ఉండేటటువంటి మలాన్ని విసర్జిస్తాయి. చెవులు ఉన్నాయనుకోండి, గులిమి కడతాయి, కళ్ళు పుసులు కడతాయి, అలాగే ముక్కులోకి ద్రవం చేరి అట్ట కడుతుంది, నాలుక మీద అపరిశుద్ధమైనటువంటి పదార్థము పేరుకుంటుంది. అప్పుడు మాలిన్యమంతా ఒంటిని పట్టి ఉంటే మైల కలిగి ఉన్నాడు అంటారు. ఆ మైలతో ఉన్నవాడు ఏ మంగళకార్యం చేయడానికి అర్హత పొంది ఉండడు. మళ్ళీ మంగళకార్యం చేయడానికి అర్హత కావాలి అంటే ఒకే ఒక్క కారణం చేత వస్తుంది, స్నానం చేయడం చేత వస్తుంది. నీటికి ఒక్కదానికే ఈ లోకంలో ఒక లక్షణం, అది మైలని విరవగలదు. అపవిత్రమైనటువంటి స్పర్శ పోవాలి అంటే స్నానం చేస్తే పోతుంది. నీటి యందు తడిసినటువంటి కారణం చేత అమంగళత్వం పోయి మంగళత్వం ఎలా సిద్ధిస్తుందో, శివానందలహరి అనబడేటటువంటి ప్రవాహమునందు ఒక్కసారి మునిగినటువంటి వాడు, అందులో తడిసినటువంటి వాడు సమస్తమైనటువంటి పాపములను పోగొట్టుకుంటాడు. అందుకే పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తితో కూడుకున్నటువంటి శ్లోకముల చేత రచింపబడినటువంటి గ్రంథము కనుక దానికి శివానందలహరి అని పేరు. 2, తాపము అని ఒకటి ఉంటుంది మనకి. ఎండాకాలంలో ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి పగటిపూటంతా సాయంకాలానికి ఇల్లు చేరామనుకోండి, ఒళ్ళంతా చెమట పట్టి తాపంతో ఉంటుంది వేడిగా. అప్పుడు ఆ తాపం పోవాలి అంటే చల్లటి నీళ్లు తలమించి స్నానం చేస్తే అమ్మయ్యా అనిపిస్తుంది. అలాగే జీవులకందరికీ కూడా ఒక తాపం ఉంటుంది. ఏమిటా తాపం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు శంకరాచార్యుల వారు. ఓ శరీరంలోకి వెళ్ళడం, ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత గత జన్మలలో చేసిన పాపాలు ఉంటాయి. ఆ పాపాలు ఎలా అనుభవించాలి? ఈ శరీరానికి ఓ రోగం రావాలి, ఆ రోగము చేత బాధ కలుగుతుంది, బాధ వలన గత జన్మలో చేసిన పాపం పోతుంది. కాబట్టి శరీరములోకి వెళ్ళడం ఒక పెద్ద తాపం, శరీరంలో ఉండడం ఒక పెద్ద తాపం, శరీరాన్ని విడిచిపెట్టడం అంతకన్నా పెద్ద తాపం, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళడం మళ్ళీ పెద్ద తాపం. ఈ తాపానికంతటికీ కూడా విరుగుడైనటువంటి స్నానం ఏది అంటే శివానందలహరి యందు మునుక వేయుట. అంటే శివానందలహరి వినడం, శివానందలహరిలో శ్లోకాలు నేర్చుకోవడం, శివానందలహరి చదువుకుంటూ ఉండడం. అంత పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. ఇక శివానందలహరికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిది అంటే, శివానందలహరిలో ఉండేటటువంటి శ్లోకాలు 2 స్థాయిల్లో నడుస్తాయి. ఒకటి ఆనందలహరి, రెండవది లీలాలహరి అంటారు. ఒకటి ఆనందలహరి అంటే శివం అంటారు. శివం అంటే అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఆ శ్లోకాలు చదువుకుంటున్నప్పుడు, వాటి గురించి భావన చేస్తున్నప్పుడు, వాటి గురించి వింటున్నప్పుడు అన్నిటినీ మరిచిపోయి మనసు శివమునందే లగ్నమై, ఇక జాగృత్ స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలను దాటి 4వ అవస్థ అయినటువంటి తురీయమునందు నిలబడగలిగినటువంటి శక్తి దేని నుండి వస్తుంది అంటే కేవలము శివానందలహరి వినడం చేత అటువంటి భక్తి ఏర్పడుతుంది. అందుకే దానికి ఆనందలహరి అన్న పేరు శంకర భగవత్పాదులు ఉంచడానికి కారణం అదే. మనకి మాండూక్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు, దాని పేరు మాండూక్యోపనిషత్. మాండూక్యోపనిషత్ అంటే మండూకము అంటే కప్ప, కప్ప పేరు మీద వచ్చినటువంటి ఉపనిషత్తు. కప్పకి ఉపనిషత్తుకి సంబంధం ఏమిటి అంటే, వరుణ ఋషి అని ఒక ఋషి ఉండేవాడు. ఆయన కప్ప రూపంలో ఉన్నాడు ఒకప్పుడు. ఆయన కప్ప రూపంలో ఉండగా భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి కొన్ని మంత్రములు ఆయనకి భాషించాయి. ఆ భాషించినటువంటి మంత్రములతో ఆయన సంకలనము చేసినటువంటి ఉపనిషత్తుకే మాండూక్యోపనిషత్ అని పేరు. 2, మనం ఎవరమైనా మెట్లు ఎక్కామనుకోండి, మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు ఎక్కుతాం. కప్ప ఒక్కటే
అలా మెట్లు వరుస క్రమంలో ఎక్కదు. కప్పదాటు అంటారు. కప్ప ఏం చేస్తుందంటే ఒకటో మెట్టు మించి రెండవ మెట్టు మీదకి దూకేస్తుంది తప్ప వరుస క్రమంలో ఎక్కదు. ఎక్కకుండా దూకి వెళ్ళగలిగినటువంటి శక్తి కప్పకుంటుంది. దానికి అది సహజమైనటువంటి లక్షణం. అది ఎలా ఉంటుందో అలా ప్రణవం యొక్క అర్థాన్ని విచారణ చేసి భావన చేసిన కారణం చేత జాగృత్ స్వప్న సుషుప్తి అనబడేటటువంటి 3 అవస్థలను దాటి చిట్ట చివరిదైనటువంటి తురీయావస్థకి తొందరగా తీసుకెళ్ళగలిగినటువంటి లక్షణము దేనియందు ప్రచోదనమైనదో అటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథము శివానందలహరి. అందుకే జీవితంలో శివానందలహరి వినకపోవడం కానీ, శివానందలహరి మా ఇంట్లో లేదండి అనడం కానీ, శివానందలహరిలో ఒక్క శ్లోకం కూడా నాకు రాదండి అని కానీ ఎవరు అనరు. శివానందలహరి నేర్చుకుని తీరుతారు. అంత గొప్ప గ్రంథం. శివానందలహరిలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే, శివానందలహరి చదివిన, శివానందలహరి విన్న పరదేవత ప్రీతి పొందుతుంది. ఎందుకనంటే ఆమె మహాపతివ్రత. మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లికి తన భర్తని గురించినటువంటి స్తోత్రం అంటే విశేషమైనటువంటి ప్రీతి. ఆమె తనని స్తుతి చేస్తే సంతోషించదు. ఎక్కడ పరమశివుణ్ణి స్తోత్రం చేస్తారో అక్కడ సంతోషపడుతుంది ఆవిడ. అందుకే విపంచాగాయంతి వివిధమపదానం పశుపతేహే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని సరస్వతీదేవి వీణ వాయించి పాట పాడితే అమ్మవారి వైభవం గురించి, మహిషాసుర మర్దనం గురించి, లేకపోతే ఏదో ఆవిడ చేసిన రాక్షస సంహారం గురించి, వాటి గురించి చేయదు ఆవిడ దేని గురించి పాట పాడుతుంది అంటే వివిధమపదానం పశుపతే, పరమశివునికి సంబంధించినటువంటి వైభవం గురించి కీర్తన చేస్తుంది. శివుడి గురించి మాట్లాడిన, శివుడి గురించి విన్న, శివుడి గురించి చదివిన, శివుణ్ణి ఆరాధించిన పరదేవత మహాప్రసన్నురాలవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. బుధవారం నవమి, పూర్వ ఫల్గుణి నక్షత్రం ఉదయం 8:24 వరకు, తర్వాత ఉత్తర ఫల్గుణి నక్షత్రం. రోజంతా వజ్రయోగంతో ఉన్నది. తైతుల కరణం, అనుకూలమైనటువంటి వ్యాపార యోగాలు సిద్ధించడానికి ఉపకరించేటటువంటి విష్ణువారం, విష్ణు దేవతారాధన. వజ్రయోగం కాబట్టి ఇంద్ర దేవతారాధన, ఇంద్రస్మరణ, శ్రీకృష్ణ ఆరాధన కలిసి వస్తాయి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. నవమి కాబట్టి శ్రీరాముణ్ణి ధ్యానించడం, దర్శించడం చాలా మంచిది. అలాగే రామనామాన్ని స్మరిస్తే పాపములు తొలగుతాయి. ముఖ్యంగా రేపు ఆచరించాల్సినటువంటి కార్యక్రమాలని పరిశీలన చేసినట్లయితే దశమి గురువారం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, సిద్ధియోగం. సూర్యోదయ సమయంలో కొద్దిగా వజ్రయోగం ఉన్నది, తర్వాత సిద్ధియోగం. ఈ వజ్రసిద్ధి యోగాలు కార్యసిద్ధికి సంకేతం. తారాబలయుతంగా ప్రయత్నం చేసిన, ఆలోచనాపూర్వకంగా ప్రయత్నం చేసిన మంచి జరుగుతుంది. ప్రధానంగా ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించినటువంటి గ్రహం బృహస్పతి. అలాగే విజయుడు జన్మించాడు, అర్జునుడు, కనుక విజయానికి సంకేతం. ఎటువంటి వారైనా సరే ఏ పని ప్రారంభించినా, ఏ పని తలపెట్టినా ధనాన్ని దాచుకోవటం, ధనాన్ని వృద్ధి చేసే క్రమం, ధనయోగాన్ని ప్రసాదించే గ్రహం బృహస్పతి. గురువరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్, గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ధనపీడోపశాంతయే. దరిద్రము తొలగటం కోసమే చేసేటటువంటి ప్రయత్నము గురువారము, దశమి ఘడియలు, దశమి విజయానికి సంకేతం. ఉత్తర ఫల్గుణి నక్షత్రం విజయానికి, ఆనందానికి సంకేతం. సమస్త కార్యములు ప్రారంభించడానికి ఈ వారం సహకరిస్తుంది. పేరులో పెన్నిధి ఈ అంశానికి స్వాగతం. వాక్కొమిస్తే ఊ, ఉచ్చారణ రీత్యా ఊ. ఈ ఊ అనే అక్షరంతో పేరు కలిగినటువంటి వారి భాగ్యసిద్ధి ఏ విధంగా ఉంటుంది? ఈ ఊ అనే దానికి వరుణ బీజము, పదము, మార్గము అని అర్థం. వరుణుడు అధిష్టాన దైవంగా కలిగి ఉన్నటువంటి బీజాల్లో, వకార బీజముల్లో ఊ శక్తి కలిగిన బీజము.
రోహిణీ నక్షత్రం చివరి పాదంలో ఓవా వీవు రోహిణి. ఈ రోహిణి నక్షత్రం ఎక్కడున్నది? వృషభ రాశిలో ఉంది. ఈ వృషభ రాశి శుక్రాచార్యుల వారి ఆధీనంలో ఉన్నది. శుక్రుడు లక్ష్మికి సంకేతం, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి పాదం ఇది. చివరి పాదము కృష్ణుడు అధిష్టాన దైవంగా కలిగి ఉన్న పాదం, జలములు అధిష్టాన దైవంగా ఉన్నటువంటి పాదం. అంటే వరుణ దేవతారాధన, జలంతో చేసేటటువంటి ప్రతి పని అంటే అభిషేకము, అర్ఘ్యము, దేవతా సంబంధమైన తర్పణములు, దేవతా తర్పణం, దేవతార్చన, ఋషి తర్పణం, సంధ్యావందనం ఇత్యాది. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వృక్ష సంపదకి జలము సమర్పించడం, దాహార్తి తీర్చడం, ఇలా జలంతో కూడిన ప్రతి పని ఈ ఊరు అనే అక్షరంతో పేరు కలిగిన వారు కనుక చేసినట్లయితే వాళ్ళకి కలిసి వస్తుంది. అదృష్టవారం సోమవారం, ఎందుకని వరుణుడు అధిపతి కాబట్టి, వరుణుడు అంటే జలం కనుక జలానికి సంకేతంగా సోమవారం అభిషేక సూచకంగా ఉన్నది కాబట్టి సోమవారం చేసేటటువంటి ప్రతి పని కలిసి వస్తుంది. అత్యధిక శాతం వ్యాపార యోగానికి సంకేతంగా భాసిల్లుతోంది. ఆహార పానీయ పదార్థములు, సుగంధ పుష్పభరితములు, ఇలా ఆహార సంబంధమైనటువంటి ఉత్పత్తులకి సంబంధించిన వ్యాపార రంగాలు అన్ని విధాల కలిసి వస్తాయి. దుర్గామాతని ధ్యానించడం చాలా వరకు అవసరం. శ్వేత వస్త్రధారణ చేస్తే కలిసి వస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పేరులో పెన్నిధి అనే అంశంలో వే అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన 32 గణపతి రూపాలలో శక్తి గణపతిని, విఘ్న గణపతిని ఆరాధన చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో కీలకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న తరుణంలో, వ్యాపార రంగంలో కీలకమైనటువంటి పెట్టుబడులు పెడుతున్నటువంటి తరుణంలో, అదేవిధంగా జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో సకల కార్యాలలో జయాన్ని పొందటానికి శక్తి గణపతిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలి. బుధవారం నాడు మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద 4 చేతులను కలిగి ఉండి ఆ 4 చేతులలో 2 చేతులలో అంకుశాన్ని, పూలదండను కలిగి ఉండి మిగిలిన 2 చేతులలో ఒక చేతితో శక్తి అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఇంకొక చేత్తో అభయాన్ని ప్రసాదిస్తున్నటువంటి శక్తి గణపతి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ శక్తి గణపతి చిత్రపటానికి ఒక ఎర్రటి పూలమాలను అలంకరించాలి. శక్తి గణపతి చిత్రపటం ముందు ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపాలను వెలిగించాలి. అలాగే శక్తి గణపతిని ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజిస్తూ ఓం రక్తవర్ణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించాలి. అలాగే శక్తి గణపతి ప్రీతి కోసం ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా శక్తి గణపతిని పూజించినట్లయితే కీలకమైనటువంటి ఆర్థిక పెట్టుబడులు పెడుతున్నటువంటి తరుణంలో, అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళిన సమయంలో ఇంటర్వ్యూలకు అవసరమైనటువంటి మానసిక శక్తిని పెంపొందింపజేసుకొని విజయాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే దైనందిన జీవితంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మనం తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావటానికి, జయప్రదం కావటానికి విఘ్న గణపతిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. బుధవారం నాడు పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి 8 చేతులను కలిగి ఉన్నటువంటి బంగారు రంగులో ప్రకాశించేటటువంటి విఘ్న గణపతి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ విఘ్న గణపతి చిత్రపటంలో స్వామికి ఉన్నటువంటి 8 చేతులలో శంఖం, చక్రం, చెరకుగడ, విల్లు, బాణం, పాశం, గొడ్డలి, పూలదండ కలిగి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ విధంగా విఘ్న గణపతి చిత్రపటాన్ని ఉంచి స్వామివారిని గరికతో పూజిస్తూ శుక్లాంబరధరం విష్ణుం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే స్వామివారి ప్రీతి కోసం ఓం విఘ్నరాజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో స్వామిని పూజించాలి. స్వామి ప్రీతి కోసం కుడుములను, ఉండ్రాళ్లను నివేదన చేయాలి. అలాగే స్వామివారి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి.
ఈ విధమైనటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో శక్తి గణపతిని, విఘ్న గణపతిని పూజించినట్లయితే కీలకమైన ఆర్థిక పెట్టుబడులు పెడుతున్న తరుణంలో, అలాగే వ్యాపార రంగంలో లావాదేవీల సమయంలో, ఉద్యోగంలో అభివృద్ధి కోసం, ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి తరుణంలో విజయ సిద్ధి కోసం చక్కటి శుభ ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 32 గణపతి రూపాలలో విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి సిద్ధి గణపతిని, హేరంబ గణపతిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధించాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దశపాపహర దశమి సందర్భంగా ఈ వేసవి కాలంలో జలదానం చేయటం ద్వారా, చలివేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకుని కార్యసిద్ధిని ఎలా పొందవచ్చో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పట్టణాల్లో చాలామంది అపార్ట్మెంట్స్ని కొనుగోలు చేసేటువంటి విధి విధానం మనకు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వాస్తుశాస్త్రరీత్యా కూడా అపార్ట్మెంట్స్కి చాలా గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావాలు చోటు చేసుకున్నాయి. ఏదో అపార్ట్మెంట్స్ కదా, దానికేమీ వాస్తు ఉండదు, ఎలా ఉన్నా పర్వాలేదు కొనుక్కోవచ్చు అని చెప్పేసి భావన చేయటం అంత సరైన పద్ధతి కాదు. కేవలం అద్దె ఇళ్లకే వాస్తును చూసుకుంటున్నప్పుడు అపార్ట్మెంట్స్ విషయంలో వాస్తు గ్రహించకుండా కొనుగోలు చేయటం అంత సబబైన విషయమేనా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అందుచేత అపార్ట్మెంట్స్కి వాస్తు అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి. చాలామంది అపార్ట్మెంట్స్ని కొనుగోలు చేసేటప్పుడు గ్రహించాల్సిన ముఖ్య విషయం ఎంట్రన్స్ గేట్. పూర్తిగా అపార్ట్మెంట్స్ యొక్క ప్రభావం మొత్తం కింది భాగాన ఎక్కువగా పనిచేస్తుంది. కింద భాగం అంతా కూడా పార్కింగ్ కోసం కేటాయించడం జరుగుతుంది. చాలామంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వరుసన ఫ్లోర్స్ కట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ పార్కింగ్ విధి విధానంలో కట్టినటువంటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, అలాగే అపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడాను చూచేందుకు వీలుగా ఉండేటువంటి కేర్ టేకర్ ఒక చిన్న గది కింద భాగాల్లో నిర్మాణం చేస్తూ ఉంటారు చాలామంది. ఆ వాచ్మెన్ గది కింది భాగంలో ఎటువైపు నిర్మాణం చేయాలి, ఎటువైపు నిర్మాణం చేస్తే మొత్తం అపార్ట్మెంట్స్ కూడాను రక్షణ తత్వం ఉంటుంది అనేటువంటి విషయాల్ని కూడా ఆలోచించాలి. అలాగే గోడలు కట్టేటువంటి విధి విధానంలో చాలామంది ఉత్తరం వైపు అపార్ట్మెంట్స్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ మిగతా అపార్ట్మెంట్స్కి సరిపోయేటువంటి తీరుతెన్నులు ఉండి అసలు కట్టకుండా ఉంటున్నారు. దానివల్ల చాలా అనర్థం ఏర్పడుతుంది. అంతేకాకుండా దక్షిణం కూడా చాలా ఎత్తులో కట్టాలి. ఎత్తుగా దక్షిణ గోడ కట్టి ఈ యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి గోడకి అమర్చినటువంటి ఈ యొక్క గేటు విధానం కూడాను చాలా చక్కగా వాస్తుశాస్త్రరీత్యా పరిశీలన చేసి పెట్టాలి. ఆ రెండు వైపులా గేట్లు పెట్టామండి, ఇటువైపు పెట్టాము అటువైపు పెట్టామంటారు. ఆ గేట్లు పెట్టేటప్పుడు కూడా వాయువ్యం గేటు ఎంట్రన్స్ ఉండకూడదు. ఉత్తర వాయువ్యం ఎంట్రన్స్ చాలా అనర్థదాయకం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అపార్ట్మెంట్సే కదండి, పర్వాలేదు, మేము కార్లన్నీ కూడా వెళ్ళటానికి వీలుగా పెద్ద గేటు పెట్టాము వాయువ్యంలో అంటూ ఉంటారు. అది చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అపార్ట్మెంట్ మొత్తానికి కూడాను చాలా నష్టాన్ని ఏర్పాటు చేస్తుంది. అనేక తగాదాలు వస్తుంటాయి. సామరస్య ధోరణితో వ్యవహరించేటువంటి లక్షణాలు ఉండవు. ఒక అపార్ట్మెంట్స్లో అందరూ కలిసికట్టుగా, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అన్నట్టుగా కలిసికట్టుగా ఉండాలి అందరూ కూడాను. ఎవరికి ఏ సాయం కావాలన్నా ఎదురింటి వాళ్ళు వచ్చి అక్కయ్య గారు బాగున్నారా, ఏమిటి, ఎలా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగే విధి విధానంగా ఉంటే అపార్ట్మెంట్స్ అంత హాయి మరొకటి లేదు. అదే వాస్తుశాస్త్రరీత్యా దోషం వచ్చి ఒకళ్ళు చూస్తే ఒకళ్ళకి పడకపోవటం, లేనిపోని తగాదాలు రావటం ఇలాంటి అత్యధికంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే వాస్తుశాస్త్రరీత్యా దోషం అన్నమాట. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి సహాయం చేసుకోవడానికి, ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి వీలుగా అపార్ట్మెంట్ల జీవితం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. అందుచేత ఒక కార్యక్రమాన్ని, ఒక పండుగల్ని నిర్వహణ చేసేటప్పుడు, గణేష ఉత్సవాలు ఇలాంటివి నిర్వహణ చేసేటప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి మన అపార్ట్మెంట్లో ఇట్లా లలితా సహస్రనామం పెట్టుకుందాం, ఇలా గణేష ఉత్సవం జరుపుకుందాం అని అందరూ కలిసికట్టుగా చక్కగా నిర్వహణ చేసేటువంటి సామర్థ్య లక్షణాలతో అందరూ ఉన్నతమైనటువంటి స్థితులకు వెళ్లేందుకు వీలుగా దైవ చింతన తత్పరతో కలిసికట్టుగా జీవితాన్ని గడిపేటువంటి విధి విధానం మనకి చాలా అపార్ట్మెంట్స్లో కనిపిస్తోంది ఇప్పటికీ. కారణం అక్కడ అపార్ట్మెంట్స్లో వాస్తు దోషం లేకపోవటం. వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడాను, ఏదైనా నిర్మాణం కానివ్వండి, ఏదైనా సాంఘిక సేవా తత్పరత కార్యక్రమాలు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా చేసేటువంటి విధి విధానం కనిపిస్తోంది. అందుచేత అపార్ట్మెంట్స్ విషయంలో వాస్తు చాలా ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఉత్తర తూర్పు భాగాల అపార్ట్మెంట్స్కు తూర్పు ఉత్తరాలలో క్యాబిన్ వసతి ఉండటం అనేటువంటిది చాలా లాభదాయకంగా గ్రహించాలి. ఆ క్యాబిన్ అపార్ట్మెంట్ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా పల్లంగా ఉండాలి కానీ ఎత్తుగా మాత్రం ఉండకూడదు. మనం మామూలు గృహాలకి ఏ విధంగా వాస్తు పాటిస్తామో అదేవిధంగా ఈ అపార్ట్మెంట్కి కూడా వాస్తుని పాటిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పడమర ఎత్తులో ఉండాలి, తూర్పు కొద్దిగా డౌన్లో ఉండాలి, దక్షిణం ఎత్తులో ఉండాలి, ఉత్తరం డౌన్లో ఉండాలి. ఇది సూత్ర ప్రాతిపదిక. అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఇట్లాగే ఉండాలి అని చెప్పేసి అన్నమాట ఇక్కడ మనం గ్రహించాల్సింది. ఈ క్యాబిన్లో ఈశాన్యం తగ్గడం కానీ తెగిపోవడం కానీ జరగకూడదు. క్యాబిన్ నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్యం తెగిపోతే ఆ అపార్ట్మెంట్లో ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక నష్టాలకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అపార్ట్మెంట్స్కి ఈశాన్యంలో వంటిల్లు కానీ అలాగే టాయిలెట్స్ కానీ ఉండకూడదు. అపార్ట్మెంట్లో మూలలు దిక్కులుగా పెరగటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ దిక్కులు పెరిగేటువంటి విధి విధానం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దిక్కులు పెరిగినాయా ఏమిటి, అన్ని రూమ్స్లోనూ సరిసమానంగా చక్కగా ఈశాన్యం బాగుందా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. విదిక్కులుగా పెరిగిన ఫలితాలు యథావిధిగా చాలా నష్టాన్ని కలుగు చేస్తాయి అని చెప్పేసి గ్రహించాలి. ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనూ ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తూ ఉన్నారు. అది ఉత్తమమైనదే. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో దక్షిణ భాగంలో కానీ పశ్చిమ భాగంలో కానీ ఏవైనా నిర్మాణాలు చేసి ఉత్తర తూర్పు భాగాలను పార్కింగ్ స్థలంగా వాడుకోవటం సర్వోత్తమమైనది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. ఈ వాచ్మెన్కి కట్టేటువంటి ఆ చిన్న గృహం కూడాను ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అంటే ఉత్తర తూర్పు భాగాలు పార్కింగ్ స్థలంగా వాడుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా అపార్ట్మెంట్స్ నిర్మించుకుంటే విడి గృహల్లో ఏ విధమైన వాస్తు ఫలితాలు అనుభవిస్తారో వాటికి తీసిపోకుండా ఫలితాలు పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనం మర్చిపోకూడదు. కాబట్టి అపార్ట్మెంట్స్కి కూడా వాస్తు వర్తిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.